ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైంది మేడం? భాస్కర్, ఇందులో ఒక పేజ్ మిస్ అయింది. ఇక్కడ చూడు, ఇక్కడ పేజ్ ఏదో చింపేశారు. అండ్ ఆనందపురం కన్స్ట్రక్షన్ సైట్ లో దుర్ఘటన జరిగిన 3 రోజుల క్రితం ఏ ట్రక్ డ్రైవర్స్ అయితే మెటీరియల్ డెలివర్ చేశారో ఇక్కడ వాళ్ళ రికార్డ్స్ ఉండాలి, కానీ ఇక్కడ అవి లేవు. ఉన్నతి ఇప్పుడే తెలిసింది. నువ్వు అమ్మాయికి నో చెప్పావంట కదా. మరి నేను ఇంకేం చేయాలి డాక్టర్? మీకు నా గురించి ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు. దానికంటే ముందు మా ఫ్యామిలీ స్టేటస్ ఏంటో మీకు బాగా తెలుసు. అయినా సరే మీరు నన్ను అలాంటి బ్యాడ్ పనులు చేసి అమ్మాయి దగ్గరికి పంపించారు. షీస్ ఎ బార్ డాన్సర్ అండ్ గాడ్ షేక్. యు నో డాక్టర్, తన డర్టీ ఫింగర్స్ తో నా చీక్స్ ని పింక్ చేసింది. నేను నా ఫేస్ ని ఫేస్ వాష్ తో ఎంత గట్టిగా రుద్దానో తెలుసా? నేను ఇంకా నా స్కిన్ ఊడిపోతుందేమో అనుకున్నాను. అండ్ నేను అలాంటి అమ్మాయి దగ్గర నా బేబీని తీసుకోవాలని మీరెలా అనుకున్నారు? అసలు ఉన్నతి, నువ్వేమనుకుంటున్నావు? నీకు వాళ్ళ బిడ్డని ఇవ్వడానికి ఎలాంటి వాళ్ళు బయట లైన్లు కట్టి నిలబడ్డారని? ఫిల్మ్ స్టార్సా, మినిస్టర్సా, బ్యూరోక్రాట్సా, లేక సక్సెస్ఫుల్ బిజినెస్ ఫ్యామిలీ కూతుర్లా? డాక్టర్, నా ఉద్దేశం అది కాదు. కానీ తను షీస్ ఎ బార్ డాన్సర్. నీ కారణంగానే మనమిద్దరం ఈ సమస్యలు ఇరుక్కున్నాం ఉన్నతి. అండ్ ఈ సమస్య నుండి బయటపడటానికి నా దగ్గర ఏదైతే దారుందో అది నీకు చెప్పేశాను. ఆ దారి నుండి ఎంచుకోవాలో లేదో అదంతా నీ ఇష్టమే. అయినా నీ దగ్గర టైం చాలా తక్కువ ఉంది. త్వరలోనే నీ బేబీ పంప్ కనిపించడం మొదలవ్వాలి. అప్పుడేం చేస్తావు? ఇంట్లో వాళ్ళకి అప్పుడేం చెప్తావు? అండ్ ఉన్నతి, నేను చాలా కష్టపడి డాక్టర్ అయ్యాను. నేను నీ స్టూపిడిటీ వల్ల నా లైసెన్స్ ని పోగొట్టుకోలేను. ఐ నో డాక్టర్. ప్రస్తుతానికి ఈ బబ్లీ గిబ్లీని మర్చిపోండి. అండ్ ముందు నాకు చెప్పండి, నాకు బెస్ట్ ఫెసిలిటీ విండో ఏది? నేను నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యి నా బిడ్డకి జన్మనివ్వాలి అనుకుంటున్నాను. ఎలా? ధ్రువ్ నీ దగ్గరికి రావట్లేదని నువ్వే చెప్పావు కదా. అది అది అవన్నీ నేను ఫిగర్ అవుట్ చేసుకుంటాను. సరే, నేను నీకు కొన్ని టెస్టులు రాసిస్తాను. ఓకే డాక్టర్. కాసేపట్లో వచ్చేస్తాను. అక్క, ఇంకా 2 కార్టూన్స్ ఉన్నాయి. ఇంకొక రెండు లోపల చూడు, అక్కడే ఉండుంటాయి. కాదు కదా, అదొద్దు, అది వేరు. అసలు ఇవేం పిచ్చి పనులు? మీకేమైనా మతిపోయిందా ఏంటి? నేను చెప్పాను కదా, నేను టైంకి మీ డబ్బులు ఇచ్చేస్తానని. మర్యాదగా మాట్లాడు. ఎవరైతే 25 లక్షలకి నామం పెడతారో వాళ్ళ కళ్ళల్లో సిగ్గు కనిపించాలి, ఇలా పొగరు కాదు. ధ్రువ్, అన్న మీరు వెళ్ళండి. వదలండి తనని. మీరేం చేస్తున్నారు అసలు? పోలీసులు పిలవమంటారా? వదలండి. ధ్రువ్, ఎవరు వాళ్ళు? అక్క, నువ్వు ఈ దెబ్బలు నీకు వాళ్ళ వల్ల తగిలయ్యా? అమ్మేమో నువ్వు బైక్ మీద నుంచి పడిపోయావని చెప్పిందిగా. నువ్వు ముందు ఇట్రా, పద. ఇక్కడ కూర్చో. ముందు మంచినీళ్ళు తాగు. తీసుకో. బానే ఉన్నావా ధ్రువ్? అసలు వీళ్ళంతా ఎవరు ధ్రువ్? ఏమైనా ప్రాబ్లమా? ప్లీజ్ నాకు చెప్పు. నేను ఇంటికి కూడా దేనికి వెళ్తున్నాను. మమ్మీ చాలా టెన్షన్ పడుతుంది. నువ్వు వాళ్ళ దగ్గర ప్లీజ్. నా లైఫ్ ని చెక్క పెట్టడం మాని. నీ లైఫ్ లో ఏమైనా తక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయేంటి? రాఘు బావ ఇప్పుడు జైల్లో ఉన్నారు. సారీ, వీళ్ళేం పెద్ద క్రిమినల్స్ కాదులే, జస్ట్ మామూలుగా ఉండాలి. ఏదో చిన్న గొడవైంది అంతే. కానీ ధ్రువ్ ని ఇలా వాళ్ళు కొట్టడం. ప్లీజ్, ఇది నా లైఫ్, నన్నే మేనేజ్ చేసుకునివ్వు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు ధ్రువ్. ధ్రువ్ నా దగ్గర ఏమీ దాచడం లేదు కదా. నాకేం అర్థం కావట్లేదు శైలజ. రాఘవ్ ఇన్ని కష్టాల్లో కూరుకుపోయి ఉన్నాడు. వీటన్నింటి మధ్యలో నీకసలు ఈ పవర్ ఆఫ్ అటార్నీ ఆలోచన ఎలా తోచింది? నేనేం చేశాను? లాయర్ గారు ఏం చెప్పారో అదే నేను చేస్తున్నానంతే. ఆపై అంతా రాఘవ నిర్ణయమే. అత్తయ్య గారు, రాఘవ్ బ్రో అయితే తన పవర్ ఆఫ్ అథారిటీలో కొంచెం పవర్ కూడా నాకు ఇవ్వగలరు. నేను ఆ ఇల్లు ఊడ్చి రిటర్న్ కూడా తీసేయాలి. అబ్బా, అలా చెప్తుంటే నేను ఎంత హుందాగా ఉంటాను. నువ్వు ఇల్లు అసలు సరిగ్గా ఉడవట్లేదు. రేపటి నుంచి పనిలోకి రానవసరం లేదు. ముందు నా ఇంట్లో నుంచి బయటికి పో. ఇది కూడా అంటాను. ఇది నేను నిన్నంటున్నాను. నువ్వు గనక మళ్ళీ మధ్యలో మాట్లాడడానికి ప్రయత్నిస్తే. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను మిస్ మెడోనా. నేను బతికుండగా నీకీ ఇంట్లో ఎలాంటి పవర్ దక్కదు, అర్థమైందా? అలాగే. లాయర్ గారు వచ్చేసారు. రండి లాయర్ గారు. నమస్తే. నమస్తే. రండి, కూర్చోండి. టీ కాఫీ ఏమైనా తాగుతారా? నో థ్యాంక్ యూ. లాయర్ గారు,
నేనిక్కడ ఇంట్లో అందరినీ ఎందుకు ఇక్కడికి రమ్మన్నానంటే ఎవరి మనసులో ఎలాంటి అనుమానము ఎలాంటి ప్రశ్నలు రాకూడదని. మీ మీటింగ్ అయిపోయిందా రాఘవ సూర్యవంశీతో? ఎస్, ఇప్పుడు ఆయన్నే కలిసి వస్తున్నాను. అయితే మొదలు పెడదామా? అందరినీ రానివ్వండి. అందరినా? అందరూ ఇక్కడే ఉన్నారుగా. రేఖా మేడం గారు రాలేదు కదా. అదిగో రేఖా మేడం వచ్చేశారు. రామారేఖ రారా కూర్చో. రాఘవ్ గారు పవర్ ఆఫ్ అటార్నీ ట్రాన్స్ఫర్ చేసేశారు. అలాగా? పిన్ని గారు, ఇప్పుడు దాని అవసరం ఏముంది? రాఘవ్ అసలు ఏమీ చేయలేదు. ఆయన అతి త్వరలోనే జైలు నుంచి బయటకు వచ్చేస్తారుగా. అవును అవునమ్మా, రాఘవ అతి త్వరలో జైలు నుంచి బయటకు వచ్చేస్తాడు. కానీ అప్పటి వరకు ఆఫీసులో చూసుకోవడానికి, బిజినెస్ చూసుకోవడానికి, చిన్న చితక విషయాలకి అవసరం ఉంటుంది కదా. మరలాంటప్పుడు ఎవరో ఒకరు ఉండాలి కదా ఇలాంటి చిన్న చితక నిర్ణయాలు తీసుకోవడానికి. అది అనాథగా అయితే వదిలేలేం కదా బిజినెస్ ని. రాఘవ్ గారు కూడా ఇదే అన్నారు. అందుకే ఆయన పవర్ ఆఫ్ అటార్నీ పేపర్స్ని సైన్ చేసి పంపించారు. నేనిలా నా రాఘవ్కి ఏ విధంగా సహాయపడగలిగితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. చెప్పండి, ఎక్కడ సైన్ చేయాలి? మీరు ఇక్కడ సైన్ చేయాలి. ఏంటి, నేను సైన్ చేయాలా? అవునండి. మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ కన్స్ట్రక్షన్స్ పవర్ ఆఫ్ అటార్నీ మీ పేరున, అంటే మిస్సెస్ రేఖా సూర్యవంశీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు. మీరేం మాట్లాడుతున్నారు లాయర్ గారు? పవర్ ఆఫ్ అటర్నీ నా పేరు మీద. లాయర్ గారు చూపించండి.